అది ఫాలోపియన్ ట్యూబ్స్ వైపు ప్రయాణించి ఫలదీకరణం కోసం గుడ్డును వెతుకుతుంది. ఇదే గర్భధారణకు మొదటి దశ. స్పెర్మ్ గుడ్డులోని బయటి పొరను చీల్చుకుని లోపలికి ప్రవేశిస్తుంది. ఒక స్పెర్మ్ మాత్రమే గుడ్డులోనికి వెళ్ళగలదు. ఒక స్పెర్మ్ లోపలికి వెళ్ళిన వెంటనే గుడ్డు ఉపరితలం మారిపోతుంది. దాని తరువాత మిగతా స్పెర్మ్ లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. స్పెర్మ్ లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. స్పెర్మ్ గుడ్డులోకి ప్రవేశించిన తర్వాత దాని తోకతో అవసరం ఉండదు కాబట్టి అది కరిగిపోతుంది. స్పెర్మ్ తల గుడ్డుతో కలుస్తుంది. ఆ తరువాత తండ్రి డిఎన్ఏ ఉన్న స్పెర్మ్ న్యూక్లియస్ తల్లి డిఎన్ఏ ఉన్న గుడ్డు న్యూక్లియస్ తో కలుస్తుంది. ఇద్దరి జన్యు సమాచారం కలిసి మొత్తం 46 క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. అందులో సగం తండ్రి నుండి సగం తల్లి నుండి వస్తాయి. ఒక్క కణాన్ని జైగోట్ అంటారు. ఇదే అభివృద్ధి చెందుతున్న శిశువుకు మొదటి కణం. కొత్త వ్యక్తి రూపుదిద్దుకోవడానికి కావాల్సిన అన్ని జన్యు సూచనలు ఇందులో ఉంటాయి. జైగోటు వేగంగా కణ విభజన ప్రారంభిస్తుంది. 2 కణాలు, తర్వాత 4, తర్వాత 8 ఇలా చిన్న కణాల గుంపుగా మారుతుంది. ఈ కణాలు విభజన చెందుతుండగా ఫాలోపియన్ ట్యూబ్ గోడలలోని మృదువైన కండరాల కదలికలు మరియు సిలియా అనే చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు జైగోట్ను గర్భాశయం వైపుకి ముందుకు నెట్టుతాయి. ఈ ప్రయాణానికి సాధారణంగా 3 నుండి 5 రోజులు పడుతుంది. జైగోట్ 16 నుండి